అశోక్ గారు సార్, మీ ఎలివేషన్ ఇందాక లేదన్నారు, ఎలివేషన్ మీకు ఇష్టం లేదు అన్నారు. మీ క్యారెక్టర్ బ్యాడ్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే మా బ్యాచ్లో డిఫరెంట్ అయిన వ్యక్తి ఉన్నాడంటే అశోక్ అంటారు. ఎలివేషన్స్ అద్భుతంగా ఉంటాయి, మీ డైలాగ్స్ బాగుంటాయి. నువ్వు అనాథం అంటే నువ్వు అనాథం అంటూ ఉంటారు. మీకు అమ్మనాన్న లేరా? ఉన్నారంటే ఉన్నారు. నీకు ఎలా తెలుసు అంటే మీ పంచ్ ఉంటుంది కదా బ్రో, గుర్తుంది సార్. అంటే సడన్ గా చెప్పేటప్పటికి ఎక్కడ అని సార్ మీ సినిమాలో మేము ప్రతి డైలాగ్ చెప్పేస్తాం. చాలా సార్, ప్రతి ఇంట్లో ప్లే అవుతుంది సార్. నాకు తెలిసి మీ మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసిన ఐస్తో మేము కంపల్సరీ మ్యాట్ 28వ తారీఖు చూస్తాం. మమ్మల్ని కంపల్సరీ మీరు సర్ప్రైజ్ చేయాలి. దీనికంటే బావాలి, దీనికంటే బాగపోతే మళ్ళీ మేము డిసప్పాయింట్ అవుతాం సార్. మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2లో ఎంటర్టైన్మెంట్ అయితే మాక్సిమం సార్. అందుకనే మేము ఎక్కడికి వెళ్ళినా మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పుకుని తిరుగుతున్నాం. ఎందుకంటే సార్ మాక్సిమం సార్ అది మ్యాడ్నెస్ అయితే. సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మ్యాడ్ లో మీకు బాగా నచ్చింది కామెడీ కదా? కామెడీ. సో ఈసారి మ్యాడ్ స్క్వేర్ లో ఏమవుతుందంటే అశోక్ మనోజ్ కూడా కామెడీ చేస్తాం. నాకు రొమాన్స్ యాంగిల్ కన్నా ఎక్కువ కామెడీ యాంగిల్ ఉంది, మనోడు కూడా సీరియస్ యాంగిల్ కన్నా ఎక్కువ కామెడీ ఉంది. సో మీకు ఎంటర్టైన్మెంట్ విషయంలో డబులే ఉంటుంది కానీ ఏ మాత్రం తగ్గదు. సూపర్ సార్. రోజ్ ఫ్లవర్, రోజ్ పూలు వీళ్ళు ఉంటారా? రాదా? అదే సార్ ఉంటారు సార్, కానీ ఈ పాటలు లేరు సార్. ఈ పాటలు లేరు, ఉన్నారు. డిడి, అశోక్, మనోజ్ క్యారెక్టర్స్ లో వాళ్ళ రెస్పెక్టివ్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ ఉన్నారు సార్ వాళ్ళ లైఫ్ లో. ఈ పాటలో లేరు అంతే. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం డైలాగ్ ఉంటుందా పార్ట్ 2లో? అదే చూడండి సార్, అని సార్ ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే నాకు ఏది అడిగినా సార్ మాకు కూడా ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంది సార్. మీరు అడుగుతూ ఉంటే మాకు తెలియకుండా స్లిప్ అయిపోద్దని భయం వేస్తుంది సార్. నిన్న వంశీ గారు చెప్పారు క్రైమ్ సీను అంత గొప్పగా ఉండదు, ఏ ప్రొడ్యూసర్ అలా చెప్పకూడదు. ఎందుకంటే చూసే ఆడియన్స్ వేరే అర్థంతో వస్తారు, ఏం లేదంటే కదా ముందే ఫిక్స్ అయ్యి వస్తారు. అలా చెప్పడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. అంటే వంశీ గారు గొప్పగా ఉండదు అనలేదు సార్. క్రైమ్ కూడా ఒక సిల్లీ క్రైమ్, ఒక ఫన్ క్రైమ్. క్రైమ్ అంటే ఏదో ఇప్పుడు మర్డర్ చేసేసి బాడీని దాచేసి ఈ లెవెల్ ఉండదు సార్. ఆయన ఉద్దేశం అది. అంటే ఒక సీరియస్నెస్కి వెళ్ళినప్పుడు మనం డెఫినెట్లీ లాజిక్స్ ఫాలో అవ్వాలి. అది ఆయన అనేది ఏంటంటే ఫన్ జోన్ ఉన్నప్పుడు లిబర్టీ అనేది తీసుకుంటాం. మీకు ఫన్ ఇవ్వడానికే మేము చాలా రూల్స్ బ్రేక్ చేస్తున్నాం కదా, సో మీరు వచ్చినప్పుడు సడన్ గా రూల్స్ అడగండి అని వంశీ పాయింట్. మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇస్తున్నప్పుడు మీకు అది వచ్చిందా లేదో ఒక్కటి చూడండి. లాజిక్స్ ఇవన్నీ తీస్తే ఇప్పుడు మేము గోవాకి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ గోవా వాళ్ళు కొంకణి హిందీ మాడతారు కదా సార్, మరాఠీ మాడతారు, తెలుగు ఎందుకు మాడతారంటే అది మీకు అర్థం కావడానికి, ఆ ఫన్ మీకు తెలియడానికి. సో ఇలాంటివి ఎలాంటివి చూడకండి, ఒక కథనం ఉంటది. కథ లేదంటే దేర్ ఆర్ నో. అదే సార్ కథ చెప్పాను భయం. ఆయన ఏంటంటే క్రైమ్ సిల్లీ ఉంటేనే సినిమా టోన్ ఇంపార్టెంట్ సార్. జనాలకి ఈ సినిమాని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఇది ఒక సీరియస్ సినిమా అర్థం చేసుకోవాలా లేదా కామెడీ సినిమా అర్థం చేసుకోవాలి, ఆ టోన్ ఒకటి తెలియడానికి ఆయన మాట అన్నారు. క్రైమ్ అనేది సిల్లీగానే ఉండాలి, అప్పుడే ఫన్ వస్తుంది. ఎందుకంటే నిజమైన క్రైమ్ జరిగితే మనం నవ్వుతాం సార్. ఇప్పుడు ఎవరన్నా రైట్ ఇలా జరిగితే మనం నవ్వం కదా సార్, అది సీరియస్ మ్యాటర్. మీరు అలా అనుకోకూడదు, మేము దాని మీద కూడా ఫన్ చేస్తాం అనే టోన్ షిఫ్ట్ చేయడానికి అని చెప్పారు సార్. సార్ ఇప్పుడు మీరు మ్యాడ్ చూసారు, అలాంటి ఒక కామెడీ సినిమాలోకి ఒక క్రైమ్ తీసుకొస్తున్నప్పుడు అది కానీ చాలా ఒక ప్రాపర్ సీరియస్ క్రైమ్ తీసుకొని వస్తే మీకు ఎక్కదు సార్ అది. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే మేము అలా ఆడుతూ పాడుతూనే ఒక చిన్న క్రైమ్ అలా కథ రావాలి దాంట్లోకి. సార్ ఎగ్జాంపుల్ కి మన సినిమాలో సీన్ చెప్పొచ్చు. మా మ్యాడ్ 1 లో ఇప్పుడు వాళ్ళు ఒకటి బియర్ బాటిల్ నోట్తో ఓపెన్ చేస్తే చిగురు పోయింది అంటారు. చిగురు పోతే అది ఒకటికి చిగురు పోయి కట్ అయిపోయి అలా బ్లడ్ గారుతుంటే రియల్ లైఫ్ మనం ఎలా రియాక్ట్ అవుతాం సార్? అదే జోక్ సార్, ఎలా రాస్తారు ఆ సీను? వాడు ఓపెనర్ లోపల ఉందని చెప్పాను, అక్కడ సాంగ్ పెట్టడం చిగురు పోని. ఏ సినిమా పాడు తీన్ మార్ అంటాడు వాడు. అతను ఎవరు ఇంకో అతను ఉంటాడు పక్కన, ఏం చేస్తాడు అవసరం అయితే